ఇప్పుడే అందిన తాజా వార్త. హైదరాబాద్ లో కలకలం రేపుతున్న 2 దారుణ హత్యలు. బాధితులు అతి కిరాతకంగా ముఖ చిత్రాలను గుర్తుపట్టని విధంగా హత్యకు గురయ్యారు. అందులో ఒకరు మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి. అందువలన 37వ వార్డ్ ఎలక్షన్స్ వాయిదా వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడితో విచారణ ప్రారంభించనున్న ఇన్స్పెక్టర్ అలెక్స్ పాండియన్. అంకుల్ అంతా ఓకేనా? నేను చూసుకుంటానమ్మా, నువ్వేం కంగారు పడకు. నాకు కొడక్క ఆ రోజు ఎక్కడో నాకు చాలా కొట్టిందిరా. అసలు మీ ముగ్గురు మీరు తక్కువ కాలంలో చనిపోయి వింటరా? చెప్పు. ఎవరిని చంపలేదు, నాకు ఏ సంబంధం లేదు. చంపలేదు? ఎవరిని చంపలేదు? చెప్పరా, చెప్పమంటే కనక దుర్గమ్మ కామితములిచ్చులే లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. చంద్రుని మిల్చు అందమొలికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ ఇప్పుడే బసిగినమ్మా. నానా జాగ్రత్తగా పోయావు కదా. పల్లవికి కూడా చేరిపోయానని ఓ మాట చెప్పు. పాపం పిల్ల భయపడుతుంటది. అమ్మా చేస్తాను. నువ్వు మాత్రం ఆ ఊర్లో రోడ్డు మీద కనపడ్డ చెత్త చెదారం అంత ఏరుకున్న అమ్మ మాకయ్యా. ఏ నువ్వు మాత్రం ఫోన్ మాట్లాడక ఆ ఎర్ర బట్టను ఒక్కడ మర్చిపోకమ్మా. సరే నానా. భగవంతుడా, నా బిడ్డ జీవితంలో బాగా ఎదగాలి. వాడికి నువ్వే తోడు నీడగా ఉండాలి తల్లి. ఫోన్ ఉంది సోకు జోబులో ఎట్టుకొని తిరగడానికో కాదు, మాట్లాడడానికి. అత్తయ్యకి ఫోన్ చేస్తే గానీ తెలియలేదు. నేను రాత్రి అంతా నిద్రపోకుండా గుడ్ల గుబ్బలా నీకోసం అల్లాడిపోతే నువ్వు ఇక్కడ పందిలా పడుకుంటావా? ఫోన్ ఎత్తడానికి ఏం మాయరోగం? ఫోన్ సైలెంట్ లో ఉంది. అది ఉండదు, నువ్వు పెట్టి చచ్చుంటావు. నిద్రపోవడానిక నువ్వు ఇక్కడికి వచ్చింది? పోయి పంచుడు. అదే పనిలో ఉన్నా. ఎవరో వీరయ్య అని పెద్దయిన దగ్గరికి పట్టుకెళ్తారంట. ఓ వీరే గారా? మా ఆఫీస్ వాళ్ళు ఆయన తలుచుకొని రోజు ఉండదులే. ఈ ఏరియాలో పెద్ద అనాథాశ్రమం కూడా కడుతున్నారు. సరేలే, అయితే పని దొరికినట్టే. నాకు ఆఫీస్కి చాలా లేట్ అయింది,
మనం సాయంత్రం కలుద్దాం. ముందా దరిద్రపు కొట్టు ఫోన్ని సైలెంట్ లో ఉంచి తీ. లేదంటే ఈసారి నీళ్ళు తొట్లో ఉంచి కాదు, పొయ్యి మీద నుంచి తెస్తా. అమ్మో తల్లి, నువ్వు వెళ్ళు. నువ్వేనా రూమ్ లో కొత్తగా వచ్చింది? అవునన్నా. మనోజ్, సూర్య అన్న. చింటూ చెప్పాడు ఊరంతా అప్పులు, తినటానికి కూడలేదు, చూసుకోవడానికి తండ్రి లేడు, ఉద్యోగం కావాలి. అవునన్నా. చూడండి అన్న, ఏదో ఒకటి చేసి పని మాత్రం ఇప్పించండి అన్నా. నేనేమన్నా మేనేజర్ జాబ్ చేస్తానండి? నేను రోజువారీ కూలినేగా. ఇంతకే ఏం చదువుకున్నావు? ఏదో వానాకాలం చదువులన్నా. మన బ్యాచే, నా జూనియర్. నేను కూడా థర్డ్ ఫెయిల్. డబ్బులు ఎంత ఇప్పింతాను తెలియదు కానీ ఉద్యోగం మాత్రం గ్యారంటీకి ఇప్పింతాను. నాకు కూడా పెళ్లి సెట్ అయింది. నా పెళ్లి అయిపోయిన తర్వాత నా పని కూడా నీకే ఇప్పిస్తాను. సరే అన్నా. వేరేకున్న రైస్ మిల్లుల్లో ఇది ఒకటి. రోజు అన్నింటికి రౌండ్లు వేస్తూ ఉంటాడు. అన్నదంతా స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచే కాబట్టి రోజు పొద్దున్నే ఇక్కడికి వచ్చి ఎక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా అన్నకు చుట్టాలే. అన్నకి ఎమోషన్స్ ఎక్కువ. సీతం వాకిట్లో ప్రకాశ్ రాజ్ టైపు. అంత మచ్చాడు. బామర్ది, ఆ అనాథాశ్రమం పనులు ఎంతవరకు వచ్చాయో కనుకో. సరే బాబు. వీలైతే నేను కూడా వచ్చి వస్తాను. అలాగే. అన్నా, ఎమ్మెల్యే మనిషి వచ్చాడు, మీతో మాట్లాడాలంట. వెయిట్ చేస్తున్నాడు. కూర్చోమని వస్తున్నాను. అయ్యతో ఉన్నారే. ఆడ బామ్మర్ది మనకు కాదు, కేవలం అన్నకు మాత్రమే. అన్న తర్వాత అన్నలు అయిపోవాలని చెప్పి తెగ ప్లాన్ చేస్తుంటాడు. ఇక్కడ సిచ్యువేషన్ బట్టి దాని గురించి మాట్లాడదాం. అప్పటివరకు హోల్డ్ చేసి పెట్టుంచు. సరే సరే. అయ్యా నమస్కారం. ఎంతసేపు అయింది సార్ వచ్చి? ఇప్పుడు వచ్చాను. అరే రే రే రే. సరే సరే, ఇక్కడ ఏమైతే చూసి మాట్లాడదాం. మళ్ళీ చేస్తా నేను. కూర్చోండి. రాయ్, ఈ రోజు నుంచి నీ పని అచ్చంగా మూటలు మోయడం. మూటకి 2.5 చెప్పురా. 200 మూటలకి 500 ఇస్తా. ఏదన్నా తేడా జరిగిందనుకోరా బుడ్డా, చీరేస్తా. చెప్తానా కొడక దరిద్రుడా. 40,000 రూపాయల పెన్రా అది. కల్లో కూడా కొనలేవు నువ్వు. పోరా. చెత్త కుప్పల ఏం తెలుస్తుంది దీని విలువ? నువ్వేంట్రా వేడుకు చూస్తున్నావు? నీకేమైనా బొట్టిటి ప్రత్యేకంగా చెప్పాలా? పని చూసుకోబో. దుబే. సరేనా. ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారు? డబ్బున్న వాళ్ళందరూ రాజకీయాలకు రాలేరు వేరే గారు. పార్టీ కోసం పని చేయాలి. ఆ విషయం నాకు వదిలిపెట్టేయండి. ఆ నరసాపురం ల్యాండ్ పేపర్లు 2 వారాల్లో మీ చేతిలో పెడతా. ఆ కార్పొరేటర్ సీటు గురించి అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారికి కాస్త గుర్తు చేస్తూ ఉండండి. గుర్తు చేసేది ఏం లేదు వేరే గారు. మీరు ఆ డాక్యుమెంట్స్ ఏదో కంప్లీట్ చేసి మా చేతిలో పెడితే మీ కార్పొరేటర్ సీట్ మీ చేతిలో ఉంటుంది. నేను ఇంకో ఆఫీస్ లో చూడడం చాలా కష్టం. రోజు జ్వరం వస్తుంది, లీవ్ తీసుకుంటావు. అంత సీన్ ఏం లేదులే. అయినా నీ వాడు కూడా వచ్చాడు కదా, నువ్వు మాత్రం ఫ్రీ ఉంటావా ఏంటి? మేమిద్దరం చిన్నప్పటి నుండి ఇష్టపడుతున్నాం. వాడు నాకు ఇంకా ప్రపోజే చేయలేదు. ఇంకా బయటికి కూడా తీసుకెళ్తాడా? అదేం కాదు, నువ్వు కూడా నాలాగే సింహరాశి కదా. ఈ రోజు సూర్య తప్పకుండా ప్రపోజ్ చేస్తాడు, చూడు. అంతే అంటావా?
క్షమించానమ్మా, తప్పైపోయిందమ్మా, చూసుకోలేదమ్మా. కావాలని చేయలేదన్నా. చూసుకోలేదన్నా, క్షమించానన్నా. సూర్య, లేచి కూర్చో. సూర్య, నువ్వింకా చిన్నపిల్లోడివి కాదురా. నీకోసం నువ్వే నిలబడాలి. నేను అక్కడ ఏం చేయలేదు పల్లవి. అసలు కావాలని ఎవరైనా కాళ్ళ మీద మూట పడిస్తారు. సరే, కరెక్టే. కానీ నువ్వు ఇలా ఏడ్చుకుంటూ రాకుండా ఉండాల్సింది. రాకుండా మరి పెద్ద ఆయనకు చెప్పాల్సింది ఇలా జరిగిందని. అంతే. సూర్య, పనిచేసేటప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి. నువ్వు బయటపడాల్సింది కష్టాల నుంచి, పనుల నుంచి కాదు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. చెత్తనా కొడుకు మన లక్ష్మీకాల మీద మూట పడేశాడు బావా. ఇలాంటి చిన్న విషయాలు నా దాకా ఎందుకురా? ముందాన్ని పనిలోంచి పీకే. ప్రతి అడ్డమైన పనిలో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. క్షమించండి అన్న, అప్పులు నెత్తిన పెట్టుకొని వచ్చాడన్నా. మిమ్మల్ని నమ్మి తీసుకొచ్చామన్నా. ఇప్పుడు ఇది కూడా పోతే ఊర్లో పొలం లాగేసుకుంటారన్నా. ఎవరు రాడిది? నరసాపురం అన్నా. సర్లేరా, అయిందేదో అయింది. అయినా నీకు నా గురించి తెలియదా చిట్టుగా? లక్ష్మికి అలా జరిగేసరికి కోపంలో ఆగలేకపోయినరా, అంతే. అయినా వీడు చాలా అమాయకుల్లా ఉన్నాడు. ఇలా అయితే ఎలా బతుకుతాడరా? సరే, నేను బావతో మాట్లాడతా. వాడిని రేపటి నుంచి పనిలోకి వచ్చి మనం. అలాగే అన్న. చెప్పు పల్లవి. సార్, నాకు ఒక హాఫ్ డే బ్రేక్ కావాలి. ఒంట్లో బాగాలేదు. సరే, తీసుకో. థ్యాంక్ యూ సార్. డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పు, నేను నీ సొంత మనిషిని. పర్లేదు సార్. పల్లవి, అనును ఒకసారి రమ్మను. సరే సార్. ఏమంటున్నాడు? ఏదో 50 ఇస్తే కార్డ్ ఇస్తానంటున్నాడు. మరి నువ్వేమన్నావు? అంటే జేబులో పెట్టుకో.
ఇప్పుడేంటి? పొద్దున్నే ఇచ్చావుగా. సరే పద. నీకు పని ఉంది కదా. లేదు, నాకు నీకన్నా పని పెద్దది కాదులే. నిజం నిజం ఇది నిజమని కలలకు తెలిపేదారి క్షణం క్షణం నేనే చూస్తున్నా. సగం సగం చెరి సగమై సమయము గడిపే తీరే నిరంతరం బాగుందంటున్నా. కలవరమో తొలిసారి చేరుకుందో తొలివరమో నీ వల్లేనా. ఇది వరకే నిన్ను చూస్తే గుర్తున్నా పరవశమే ఈ రోజేగా. చిన్నారి మనసు ఇది మళ్ళీ మళ్ళీ చూడాలని తెల్లారి నిన్ను కలిసి ఆటాడిందిగా. చిన్నారి మనసు ఇది మళ్ళీ మళ్ళీ చూడాలని ఇన్నాళ్ళు వెతికినది ఊరిస్తోందిగా. నిన్నల్లో గతములో లేనే లేదే ఇంతలా ఈ రోజే కొత్తగా ఉందిగా. స్నేహంకి ప్రేమకి తేడా ఉందంటారుగా. ఏమోలే ఏమిటో తెలుసా దాక్కున్నట్టుగా కబురే దాచేసానుగా. ఏమంటావని ఎదురే చూస్తున్నానుగా. కలవరమో తొలిసారి చేరుకుందో తొలివరమో నీ వల్లేనా. ఇది వరకే నిన్ను చూస్తే గుర్తున్నా పరవశమే ఈ రోజేగా. చిన్నారి మనసు ఇది మళ్ళీ మళ్ళీ చూడాలని తెల్లారి నిన్ను కలిసి ఆటాడిందిగా. చిన్నారి మనసు ఇది మళ్ళీ మళ్ళీ చూడాలని ఇన్నాళ్ళు వెతికినది ఊరిస్తోందిగా. సూర్య, ఏం చేసుకుంటావు ఆ పెన్నుతో? నీకు తెలీదులే, వీరయ్య గారి బామ్మారిది దగ్గర 40,000 పెన్నుంది. దీనికో 10,000 వచ్చినా బాగుంటుంది. దీంతో చాక్లెట్ కూడా రాదు. చూద్దామా? చూద్దాం. సూర్య, పల్లవి ఏమైంది? పల్లవి ఏమైంది? పల్లవి ఏమైంది? పల్లవి పల్లవి ఏం కాదు. ఆటో! ముందెప్పుడైనా ఇలాంటి నొప్పి వచ్చిందా? అవును డాక్టర్ అమ్మా, చాలాసార్లు వచ్చింది, కానీ ఆసుపత్రికి ఎప్పుడు వెళ్ళలేదు. ఇది జెనెటిక్ డిజార్డర్, అంటే పుట్టుకతో వచ్చిన వ్యాధి. కిడ్నీస్ బాగా పాడైపోయాయి, ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. అంతవరకు నెలకొకసారి డయాలిసిస్కి వస్తే సరిపోతుంది. మొత్తం
దానికి ఎంత అవుతా డాక్టర్ అమ్మా? ఖచ్చితంగా చెప్పలేను. డయాలిసిస్కి అయితే నెలకు 5,000 అవుతుంది. ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్కి అయితే 5 నుండి 6 లక్షల వరకు అవుతుంది. అంత డబ్బులంటే కంగారు పడకు. పల్లవిని ప్రియారిటీ రెసిపియంట్ లిస్ట్ లో పెట్టాను. వరుసలో తను 3వ ప్లేస్ లో ఉంది. మిగిలిన ఇద్దరికి ఆపరేషన్ అయ్యేలోపు డబ్బులు అరేంజ్ చేసుకో. రెస్ట్ చాలా అవసరం, జాగ్రత్త. ఏమో నాకేం అర్థం కావట్లేదు. అర్థం అవ్వాల్సిన పని లేదు. డయాలిసిస్కి ఎలాగో అలాగా నా జీతంతో అరేంజ్ చేస్తాను. ట్రాన్స్ప్లాంట్కి ఇంకా చాలా టైం ఉంది, అంతే. ఏం పల్లవి, అంతా ఓకేనా? అంతా ఓకే అంకల్. ఇతనేనా సూర్య? ఈయనే అమ్జద్ అంకల్. నమస్తే సార్. సరే అమ్మా, గుడ్ నైట్. ఇదే ఈ నవ్వే ఎప్పుడు ఉండాలి. మనకి సొల్యూషన్ దొరికాక మళ్ళీ ప్రాబ్లం గురించి ఆలోచించొద్దు. ప్రశాంతంగా ఇంటికెళ్ళి పడుకో. సరే. నాన్న సూర్య, రేపటి నుంచి నీకు అమ్మ మాత్రమే ఉంటుందిరా. నేనుండను. చెప్పకుండా వెళ్ళిపోయినందుకు క్షమించు. ఇలా వెళ్ళిపోయాక చెప్తున్నందుకు మన్నించు. మహావనం లాంటి ఈ ప్రపంచం చాలా అందమైందిరా, కానీ నీ చుట్టూ నక్కలుంటాయి, జాగ్రత్త. ఇలాంటి ఈ లోకంలో నిజాయితీ బతకటం చాలా కష్టం. ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు మాత్రం నిజాయితీని వదలొద్దు. అమ్మని, మన కుటుంబ పరువుని కాపాడుకునే బాధ్యత నీదే. అయినా పోయి ఆవిడ కాళ్ళ మీద పడేయడమేంట్రా? మనోడైనా జాగ్రత్తగా ఉండక్కర్లా? ఆడేమన్నా సరదాకి వెళ్ళి కాళ్ళ మీద ఆడేసాడంట్రా? ఎవడో కావాలని ఏడ్రా. అది కాదురా నా ఉద్దేశం. మన టైం అసలే బాగలేదని. అరే, మనలాంటి వాళ్ళు టైం ఎప్పుడు బాగోదురా. మన మామూలుగా ఉండటమే బ్యాడ్ టైం. ఏంటోరా బ్యాడ్ టైం? అరే సూర్య, ఇలారా, అలా కూర్చో. నువ్వేం బాధపడకురా, నేను మాట్లాడేశా. రేపటి నుంచి నువ్వు మామూలుగా వచ్చి నీ పని నువ్వు చేసుకోవచ్చు. అయినా అలా ఎలా అన్నా? ఈరోజు జరిగిన దానికి నా పని పోయింది అనుకున్నా. పెద్ద ఆయన చాలా మంచోడ్రా. నీ అప్పుల గురించి చెప్పగానే బాగా కరిగిపోయాడు. అవును మరి, కరిగిపోవడానికి కాడ ఒక ఐస్ గడ్డ వచ్చాడు. నువ్వు చెప్పరా మనోజు, ఈయన కొట్టినందుకు మీ గడ్డగాడి బామ్మర్తిని తిట్టాడా? అది మరి ఈ ఓనర్లంతా ఇంతేరా. మన జుట్టు పట్టుకు లాగి నెప్పనగానే ఇదిగోరా నీకు ఫ్రీగా కటింగ్ చేశాను, డబ్బులు ఉంచుకోలే అంటారు. అరే ఆగరా, ఎన్ని చూడలేదురా తెక్కాయి అందరూ. రేయ్, ముందు అందరినీ ఆ దృష్టితో చూడడం మానేరా. సర్లేరా బాబు, మీ వీరయ్యే గొప్ప. మా వీరయ్యే గొప్ప. అయితే వెళ్ళి ఆడి ముందు ఒంగో. రే ఏంట్రా చిరు నువ్వు? రే చింటూ, రే ఆగరా. అయినా నువ్వేమో ఒంగొక్కలేదురో. అన్నా ఆపమన్నా. ఇవన్నీ మాకు మామూలేరా. ఏయ్, ఇక్కడికి రా. వేలు ముద్రగాడివి, నీకెందుకు రా పెన్ను? అది అమ్ముదామని ఓ 30-40 వేలు వస్తాయా అన్న? రాదా అన్న? నువ్వు అమ్మినప్పుడు నాకు కూడా సగం ఇవ్వరా? అప్పుడు దాకా ఈ పెన్ నా దగ్గరే ఉంచుతా.
ఇది ఎవరో తీసుకెళ్ళకుండా చూసుకో. సరే అన్నా. ఎరా చెప్పిన బస్తాలను ఎక్కించావా? అయిపోయినాయి అన్నా. నాకు తెలుసురా, నేను చూస్తేనే అర్థమవుతుంది నువ్వు నాకు బాగా పనికి వచ్చేవాడు అని. అందుకే బాధో చెప్పి నేను మళ్ళీ పనిలోకి పెట్టించా. సరే తీసుకో. వెళ్ళొస్తానన్నా. ఎరా జీత వద్దా? అది ఈ రోజురా, నిన్నడదొద్దా? అయినా ఇన్నప్పులు పెట్టుకొని డబ్బుల విషయంలో నెక్కచ్చగలేకపోతే ఎలారా? రే, నీ దగ్గర ఉంది ఇచ్చారా, నీ సమస్యలన్నీ తీరిపోతాయి. అర్థం కాలేదన్నా. ఎరా, నీకో పొలం ఉంది, అదన్నా గుర్తుందా? గుర్తుందన్నా, అది నాన్న గుర్తన్నా. బా రే, ఇలాంటి సెంటిమెంట్లకి కన్నీళ్ళు వస్తాయి కానీ డబ్బులు రావరా? అయినా జీవితాంతం అప్పులు తీర్చుకుంటూ కూర్చుంటావు చెప్పు? ఓ పని చేయపోని, మీ అమ్మని తీసుకొచ్చే ఇక్కడే పనిలో పెట్టేద్దాం. ఆలోచిస్తానన్నా. సూర్య, మన చిర్రు వాడు చచ్చిపోయాడ్రా. ఏమన్నా అన్నా? వాడు గవర్నమెంట్ మార్చిలో ఉందంట, వచ్చి తీసుకుపోమన్నారా? నువ్వేనా వాడు రూమ్మేట్? అవును సార్. నీ పేరు చెప్పు. చింటూ సార్. ఏ ఊరు? హైదరాబాదే సార్. అరే నీ పేరు? అరే గడ్డం, విన్నారా? వినిపించట్లేదా? నీ పేరు? ఆడి పేరు సూర్య సార్. ఏ వాడికి లేదా నోరు? రాయ్ చెప్పరా నీ పేరు? సరే వీడు ఆగమయ్యా. ఏం పేరు బాబు? సూర్య సార్. ఎక్కడి నుంచి వచ్చావు? నర్సాపురం. మా ఊరే, బల్లెటోడువా. 5 నిమిషాలు వాళ్ళని వదిలేవయ్యా, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు. వేలుముద్రలు తీసుకుని పంపించాయి. మన ప్రొసీజర్స్ మనకు ఉంటాయి కదా. సార్ ఎలా చనిపోయాడు సార్? కరెంట్ షాక్ కొట్టి పడిపోయాడు. వెళ్ళి చూస్తే మెడకు వైర్లు బిగించుకున్నాయి పాపం. ఇంకా నువ్వు వినపడదు. మనం ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే మన పూట ఎలా గడుస్తుందిరా? అమ్మా, ఏమైంది? ఒరే నానా, మన ఇంటికి తాళాలు వేసేసారా? అవునా? నువ్వు ఎక్కడున్నావమ్మా? కోట ఇంటికి వెళ్తున్నాను నానా, తాళాలు ఇమ్మని అడుగుతా. వర్షం కూడా పడుతున్నట్టుంది. నువ్వెందుకమ్మా ఇలాంటప్పుడు బయటికి వెళ్ళడం? అది కాదు నానా, నువ్వు హైదరాబాద్ లో పనిచేస్తున్నావు అని చెప్తే ఆయన కాస్త గడువిస్తాడని. రా మేనమ్మా రా. ఇంత వర్షంలో కూడా తడిసిపోయి మరీ పరిగెట్టుకుంటూ వచ్చావంటే ఖచ్చితంగా డబ్బులు అందే ఉంటాయి. ఏంట్రా రాములు? అలాగే అయ్యా. లేదయ్యా, మా వాడికి హైదరాబాద్ లో పని దొరికింది. అయితే మరీ మంచిది.
ఈ నెల నా వడ్డీ డబ్బులు తీర్చేస్తావన్నమాట. ఏరా రాములు? అలాగేనయ్యా. లేదయ్యా, వచ్చే నెల నుంచి కొద్ది కొద్దిగా జమ చేస్తాను. నువ్వు అలా మాట్లాడుతుంటే జాలేస్తుంది మేనమ్మ. ఒక నెల వడ్డీదేముందిలే, తర్వాత చూసుకుందాం అలానుంది. అలాగేనయ్యా. అయ్యా, దయచేసి ఇంటి తాళాలు ఇప్పించండి అయ్యా. 20 ఏళ్ళ నుంచి నువ్వు అలానే చెప్తున్నావు, నేను ఇలానే వింటున్నా. పోనీ ఓ పని చెయ్యి, ఇలా వచ్చి ఈ పేపర్ మీద ఓ సంతకం పెట్టేళ్ళు. రా రా. పెట్టు. నీకొక్కదానికే ఎందుకా ఇల్లు? లంకంత కొంప ఉంది, కొంప నిండా గదులున్నాయి. నా మాట విని నా ఇంట్లో ఉండిపో. పాపం చీర తడిసిపోయింది, ఇక్కడే ఆరబెట్టుకోవచ్చు. రేయ్, తాళాలు ఇచ్చేయి. నేనమ్మా, ఇంకో 2 వారాల్లో మొత్తం బాకీ తీర్చేయాలి. లేకపోతే నా ఇష్టం వచ్చినప్పుడల్లా ఇంటికి రావటం మొదలు పెడతాను. కొడతావా? కొట్టరా, బాధలన్నీ తీరిపోతాయి. రే మెల్లగా. అయితే భయం లేదా? ఇంకా 2 వారాలు మీ అమ్మ నాతోనే ఇంకో 2 వారాల్లో మొత్తం బాకీ తీర్చేయాలి. రూపాయల పెన్ను అది కల్లో కూడా కొనలేవు నువ్వు.
అన్నా అన్నా కొద్దిగా అమ్మి పెడతారన్నా. తీసుకోమండి. అన్నా సరిగా చూడన్నా, బంగారం లాగా ఉందన్నా. సార్ ఎన్నిసార్లు చెప్పాలి తీసుకోమని? సరే అన్నా. చెప్పండి. బంగారం అన్నా. జోకా సార్, బయలుదేరండి. జగమే నాటకమే, జీవితమే యాతనమే, ఆగదుగా ఈ పరుగే, చాలదుగా ఈ అడుగే. గెలుపంటే కలలేన నిరుపేదకి, జాలైన రాదేమో విధికి. కలనైన కష్టాలు విడిపోవు కనుకే, విధి రాతనెదురించు విజయానికే. ఈ జగమే నాటకమే, జీవితమే యాతనమే, ఆగదుగా ఈ పరుగే, చాలదుగా ఈ అడుగే. పల్లవి లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. అసలు డబ్బులు అరేంజ్ చేసుకున్నారా లేదా? వేరే దారే భారంగా మారే, వెలుగే లేదే అయినా సరే, మనసే ఆ పెన్నమ్మాయిస్తాను కదా, ఎప్పుడు తీసుకెళ్దామన్నా? పంగమలిచి ఎందుకు కంగారు పడుతున్నావు? తీసుకెళ్తాను కదా. ఈ శ్రమకే ఓ ఫలమే, ఓ విధిగా చేరెనులే. అన్నా ఏంటి ఇన్ని కోట్లున్నాయి? నువ్వు చూసిన ఇంకా తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు, ఆడికి అమ్మితే మంచి డబ్బులు ఇస్తాడు. ఒరేయ్ ఒకసారి పట్టుకో. నానా చెప్పినాడా మండపమోడు ఏమంటాడు? అవునా ఆ నెంబరి నానా చెప్పినానా? సరే నాన్న నేను చూసుకుంటాలే, నువ్వు పెట్టే. అన్నా ఆ పెన్ను కూడా అమ్మి పెడతా అన్నావు కదన్నా, ఎప్పుడు వెళ్దాం? ఒరే అన్నీ చేద్దాం రా, ఉదాహరణ తర్వాత ఒకటి. ఇదిగో తీసుకో. సరే అన్నా.
ఏమయ్యా మనోజ్ వాళ్ళ నువ్వేనా? ఇక్కడ వేలుముద్ర పెట్టు. ఎరా మళ్ళీ మీ ఇద్దరు వచ్చారేంటి? మొన్న చిరు, ఈరోజు మనోజ్, నెక్స్ట్ నువ్వేరా. వీడితో జాగ్రత్తగా ఉండు. నాకెందుకు ఈ పెన్ను మీద అనుమానం ఉందన్నా. దీంతో రాసిన వాళ్ళు రాసిన వెంటనే చచ్చిపోతున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఆ మనోజోడు గంజా కొట్టారా ఏంటి? కాదన్నా, ఆ రోజు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత చిరున్న దీంతో రాస్తే చనిపోయాడు. ఈ రోజు మనోజ్ అన్న, నాకేదో భయం వేస్తుందన్నా. ఏంద్రా భయంగా ఉండేది? పిచ్చి ఇదా ఏంది? గాంజా తాగిన మొత్తం ఏదో మాట్లాడుతున్నావు. సూర్య మేనేజర్ పట్టుకొని ఎవడయ్యా నువ్వు? సార్ 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 మీకు చాలా పెద్ద అభిమానం సార్ నేను. రే పిచ్చా నీకు ఏంటి ప్రాంక్ వీడియోసా? మస్తు చూసానులే, బయటకు బయలుదేరు. రే ఎవడైనా లాగేరా వీడి బయటికి. సార్ 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 మీ ఆటోగ్రాఫ్ సార్. సార్ సార్ మీ ఆటోగ్రాఫ్. ఒక్క సంతకం, ఒక్క సంతకం సార్. సార్ సార్ రే కొడుతో చెప్తున్నా, ఓ బయటికి. ఒక్క సంతకం సార్. సార్ ఒకే ఒక్క సంతకం. సెక్యూరిటీ, సెక్యూరిటీ. సార్ సార్ మీరు మిర్చి ప్రభాస్ లాగా ఉన్నారు సార్. ఒక్క ఆటోగ్రాఫ్, ఒకే ఒక్క ఆటోగ్రాఫ్ సార్. సార్ మీరందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? మీ పనులు చేసుకోండి. సూర్య, సూర్య, నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావు? నేనేం సినిమా హీరోని కాదు, నాకు వచ్చినంత చేశాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. ఇది ఇప్పుడు ఫోన్ చేయడం ఏంది? ఏందే ప్రశాంతంగా తినేవా నన్ను? అయ్యో చెప్పండి మామగారు. తప్పకుండా అండి. ఈ బట్టతల నా కొడుకు నాకే దొరికాడు జీవితంలో.
లోపలికి ఇంకెక్కడికైనా పోవాలా 200 అవుతుంది పోవడానికి 200 ఎందుకు పెట్రోల్ రేట్లు పెరిగినాయి సార్ 100 రూపాయలు తీసుకురా నడుచుకుంటూ పోతాం ఏం మాట్లాడుతున్నావు పనులన్నీ అలాగే ఉన్నాయి. అన్ని పనులు నేనే చూసుకోవాలి. ఎప్పుడైపోతాయో ఏంటో అన్ని పనులన్నీ నేనే చూసుకోవాలి. రాము తీసుకో, ఇది గోమూత్రం, తాగేవు. కానివ్వండి ఇన్నాళ్ళకి మంచి పని చేశాడు యాదవ్. రేయ్, ఆవు ప్యాంట్ నోట్లో పెట్టున్నావేంట్రా? ఆవు చిచ్చో తేంగర్ నా కొడక, ముందే చెప్పి చావచ్చుగా. ఎర్రి నా కొడక. నువ్వు ఒక్కదానివే ఊరి నుంచి వస్తున్నప్పుడు ఒంటరిగా ఎట్టా ఉంటావా అని చాలా భయపడ్డానమ్మాయి. బాగానే ఎదిగావు. ఏమైనా నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. అదేముందత్తయ్య, సూర్యని చూడండి, వచ్చి నెలే అయింది. సంపాదించేస్తున్నాడు, నన్ను కూడా అప్పుడప్పుడు తానే చూసుకుంటున్నాడు. నువ్వురా, కలిసి తిన్నావు. పర్లేదత్తయ్య, మీరు తినండి, నేను తర్వాత తింటాను. అవునమ్మాయి, నీ ఆరోగ్యం గురించి చెప్పాడు వీడు. డాక్టర్ చెప్పినట్టు వింటున్నావా? వింటున్నానత్తయ్య, జాగ్రత్తగా ఉంటున్నాను. సరే అమ్మా, నేను రూమ్కి బయలుదేరుతున్నాను. రేపు మధ్యాహ్నం వచ్చి కలుస్తాను. అదేంట్రా, ఒక ముద్ద తిని వెళ్ళొచ్చు కదా. లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. వస్తాను. సూర్య, ఒక్క నిమిషం. నీకోసమే తీసుకొచ్చా. నచ్చిందా? నీకు నచ్చుతుందిలే, రేపటి నుంచి ఇవే వేసుకో. బాగున్నాయి. నువ్వు లుంబిని పార్క్ ఎందుకు పిలిచావో చెప్తే ఇంకా బాగుంటుంది. ఓ అదా, మా మేనేజర్ చనిపోయాడు, అందుకే పిలిచా. మంచి వాళ్ళు త్వరగా పోతారంటారు, ఈ దెబ్బతో తప్పని చెప్పేశాడు. నువ్వు ఇలా కూడా మాట్లాడతావా? నీ పైన చేస్తే అలాగే మాట్లాడుతున్నా. సరే, నేను వెళ్తున్నా రూమ్కి. అప్పుడేనా అని అడగవా మరి? అప్పుడేనా సూర్య? ఇంకాసేపు ఉండలొచ్చుగా. మంచి వాళ్ళు పైకి త్వరగా వెళ్తారో లేదో తెలియదు కానీ రూమ్కి మాత్రం త్వరగా వెళ్తారు. అయ్యో అత్తయ్య, అప్పుడే లేచారేంటి? చాలమ్మా, కడుపు నిండిపోయింది. కమ్మగా వండావు. నువ్వేమో సూర్య నిన్ను చూసుకుంటున్నాడని చెప్పావు. నాకేమో నువ్వే సూర్యాన్ని చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది. కూర్చో. ఇవి మా అత్త నాకు ఇచ్చింది అప్పుడు. ఇప్పుడు నీ చేతులుకుంటేనే అందంగా ఉంటాయి.
ఎంతకాలం ఇలా ఉంటారు ఇద్దరు? పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా. సూర్య చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు అత్తయ్య. ముందడుగు వేయట్లేదు. ఇప్పుడు మీ మనసులోని మాట తెలిసాక నేనే చెప్దాం అనుకుంటున్నాను. వద్దొద్దు, ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళు తొందరపడకూడదు. చులకనైపోతాం. చెప్పడానికే వాడికి ధైర్యం లేకపోతే రేపు ముందుండి నిన్నెలా నడిపిస్తాడు? వాడినే చెప్పని. ఏ తగ్గేదే లే. ఏంట్రా తమ్ముడు, ఈ మధ్య అస్సలు కనబడట్లేదు? అదేంటన్నా, నిన్న లేను అంతే. అదే ఏ ఊరెలా అన్నా? సర్లే, అంత బాగానే ఉందా? అన్నా, అప్పులు కూడా తీరిపోయాయి. అంత డబ్బు నీకెక్కడిదిరా? లేదన్నా, అప్పిచ్చినాడు చచ్చిపోయాడు. ఆ పెన్ను అమ్మేస్తా అన్నావు కదా, నాకు ఒకటి తెలుసు. అమ్మేద్దామా? అమ్ముదాం గాని గుంజామా? గుంజుదాం. ముందా పెన్నెట్ ఇవ్వు, చెప్తా. ఏంటన్నా ఏదేదో మాట్లాడుతున్నావు? ఒక పెన్ను చూపించడంలో ఏముందిరా నీకు? ఏంటి చిరున్నలాగా చేస్తున్నావు? చేయి తీరా. ఆత్మికాల మాట పెరిగిందేంట్రా? ఎక్కువ మాట్లాడేవంటే పగలగొట్టేస్తా. అన్నా ఊరికే చేసా, కంగారు పడ్డావా? తప్పైపోయిందన్నా, నువ్వు అలా వచ్చేసరికి భయం వేసి. సరే, నువ్వు వెళ్ళంటి, నేను వస్తాను.
అవునా? అవును, త్వరగా గాంధీ హాస్పిటల్కి వచ్చేయండి. అన్నా అన్నా గాంధీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా. అన్నా కొద్దిగా త్వరగా వెళ్ళన్నా. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అవుతుంది. హర్ లైఫ్ ఇస్ ఇన్ డేంజర్. మనీ అరేంజ్ చేసుకున్నావా లేదా సూర్య? అంత డబ్బంటే కష్టం డాక్టర్ అమ్మా. ఏం చేయాలో తెలియట్లేదు. సి పల్లవి మళ్ళీ నార్మల్ అవ్వాలంటే ఏదో ఒకటి చేసి తొందరగా మనీ అరేంజ్ చేసుకో. గుడ్ థింగ్ ఏంటంటే రిసిపియంట్ లిస్ట్లో పల్లవిదే ఫస్ట్ నేమ్. మీ ఇద్దరు తొందరగా మనీ అరేంజ్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ అమ్మా? మీరే ఏమైనా చూడండి. ఓకే. ఏమైంది? తర్వాత చెప్తా. ఇది కృష్ణ ఫౌండేషన్. ఇక్కడికి వెళ్తే మీకు డొనేషన్ దొరికే అవకాశం ఉంది. పల్లవి, ఇప్పుడు కొన్ని టెస్టులు తీసుకోవాలి. ఒక 4 hours టైం పడుతుంది. 3 daysలో వచ్చి నాకు రిపోర్ట్స్ చూపిస్తే దాన్ని బట్టి ఆపరేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఓకే? సరే డాక్టర్ అమ్మా. అదంతా ఓకే, కానీ నీకేమైంది? అది మిల్లో కింద పడ్డాను. జాగ్రత్తగా ఉండవా నువ్వు? సరే నువ్వు కూర్చో. రే మీరేం చేస్తున్నారా? కొత్త గోడౌన్కి బోట్లని పంపించమన్నాను కదా. ఏంటో ఈ పని. హలో సార్, వినిపిస్తుందా సార్? ఒక్క నిమిషం సార్. హలో ఒక్క నిమిషం సార్. ఇప్పుడు వినిపిస్తుందా? అదే సార్, మిల్లో ఉన్నాను కదా. చెప్పండి. నరసాపురం ల్యాండ్ లాక్కుంటా అన్నావు. ల్యాండ్ డీల్కి ఇంకా 2 రోజులే ఉంది. తెలుసు 2 రోజులే ఉందని. చిన్న చిన్న సమస్యలు సార్, మీకు తెలియదే ఉంది. మీరు పనికిరాని ఎదవాలని అన్నకి ఆ రోజే చెప్పిన. అయ్యో అలాంటి అపోహలు పెట్టుకోకండి. మీ పని అయిపోతుంది, నన్ను నమ్మండి. రే సొల్లాబ్రా, రేపు సాయంత్రం వరకే నీకు టైం. సరే, అది ఎమ్మెల్యే గారిని కొంచెం బావతో. హలో హలో. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. నేను కూడా వస్తాను. అనవసరంగా నువ్వు అటు ఇటు తిరక్కు. నువ్వు కూర్చో, నేను చూసుకుంటాను. సరే. ఇంతకీ మీ ఇద్దరికి పెళ్ళయిందా బాబు? చిన్నప్పటి నుంచి ఇద్దరం ఇష్టపడుతున్నాము, కానీ చెప్పడానికి ఇంకా ధైర్యం చాలేదయ్యా. నా ఉమా ఇక బ్రతకదని డాక్టర్లు చెప్పారు బాబు. మాకు పెళ్ళయి 60 సంవత్సరాలయ్యింది. ఇంతకాలం కలిసి ఉన్నాం, కానీ తనింకా బ్రతకదనే మాట విన్నాక నా గుండె ఎందుకో కొట్టుకుపోతుంది బాబు. నాకే ఇలా ఉందంటే ఇంక నీ ప్రేమని ఆ పిల్లకి చెప్పకుండా ఎలా ఉన్నావు బాబు? వెంటనే నీ మనసులో మాట ఆ అమ్మాయికి చెప్పేయి బాబు. అదిగో నా దేవత వచ్చేస్తుంది. పల్లవి ఒక్క నిమిషం, నీకొకటి చెప్పాలి. చెప్పు సూర్య. చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగాం. నాన్న చనిపోయిన తర్వాత ఊర్లో వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, కానీ నువ్వు మాత్రం తోడుగా ఉన్నావు.
ఇప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నీకు ఏ సమస్య రాదు, రానివ్వను. I love you. సెకండ్ సూర్య, ఆగు. హలో, ఏంటి అంకుల్? నేను హాస్పిటల్కి వచ్చాను, వస్తాను. వీరయ్య వాళ్ళ మనుషులు ఇంటికి వచ్చారంట. సూర్య, సూర్య! నాకు పొలం ఎప్పుడు అమ్ముతావు? నాన్న గుర్తయ్యా. నేను దేన్నైనా కావాలి అనుకుంటే ఎవరిని అడగను. పెద్దాలు కదా మర్యాదగా మాట్లాడుతుంటే ఏందా మీ బెదిరింపులు? నేను వెళ్తున్నా. పోలే కదా అని గౌరవించి మాట్లాడుతుంటే మనిషి కొట్టుకుంటారు. అరే నదులద్దురా కొడుకునే. ఏమైంది? అమ్మని జాగ్రత్తగా చూసుకో. చెప్పు, ఏమైందిరా నీకు? అర్థమైందిరా. మీ నాన్న గుర్తుగా ఉన్న పొలాన్ని అమ్మేశాననే కదా. మీ నాన్నున్నా కూడా మనకి ఇదే చేసేవాడ్రా. చూడ్డానా, ఈ పొలం మనతో ఉండడం కన్నా పల్లవి మనతో ఉండడం ముఖ్యంరా. అదే ముఖ్యం. ఎప్పుడనగా తిన్నావో ఏమో, నీకు ఇష్టమని పాలకూర పప్పు చేశాను. రా నాన్న, తిందువుగనరా. అందమైన బంధాలే ఎన్నో ఉన్నా నీ ఒళ్ళో, అమ్మ సాటి ఏదైనా ఉందా లోకంలో? బాధలన్నీ భారంగా బంధించేసి గుండెల్లో, ప్రేమనంత పోగేసి పంచే కన్నుల్లో, పేగు పంచుకున్న పాసం తెంచి వెళ్ళిపోకమ్మా. నువ్వు లేని నిసిలోకం నా నేరమా. వేలు పట్టి నిన్ను నడిపే తోడు వీడిపోకమ్మా. అమ్మలేని అణువైనా శూన్యం సుమా. అమ్మే లేకుండా దేవుడైనా జన్మే ఎరుగడుగా ఈ నేలపైన. ఆకలి అననీదు పొరపాటునైనా, వెలిగే దీపంలా తను మాడినా. ఈ పసివాడి పానాలు పనమైన చేసి తన రుణమైన తీర్చాలి ఓ దైవమా. ఈ పసివాడి పానాలు పనమైన చేసి తన రుణమైన తీర్చాలి ఓ దైవమా.
ప్లీజ్ అన్న ఈ ఒక్కసారికి ఇవ్వన్నా ప్లీజ్ అన్న. అరే అన్న బాల్ ఇస్తుండ్రా. థ్యాంక్స్ అన్న. సూర్య సూర్య ఏమైంది సూర్య? ఏమైంది? అమ్మకి ఏమైంది? సూర్య సూర్య నీకెంత ధైర్యంరా లేబర్ నా కొడక వేరే బాంబర్తావురా వదలకపోతే పళ్ళ వెళ్ళి చంపేస్తా.
ఒరే సూర్య, ఏంట్రా ఒళ్ళంతా రక్తం? ఆ? ఏమైందిరా? రే, ఇది వీరయ్య అన్న సూట్ కేసే కదా? అన్ననేం చేసావురా? నీ మీదున్న కోపం వల్లే వాళ్ళకి ఆ పెళ్లి గురించి చెప్పానురా. నిన్ను పనిలో నుంచి తీసినప్పుడు కూడా తిరిగి మళ్ళీ పనిలో పెట్టించింది కూడా నేనే కదరా. ఒరే సూర్య, నన్ను క్షమించరా, నేనే తప్పు చేయలేదురా. ఒరే సూర్య, ఒరే సూర్య, ఒరే సూర్య, నిన్నేరా. ఏదో ఒకటి మాట్లాడరా, ఏదో ఒకటి మాట్లాడరా. ఏంటి చంపేస్తావా? నీకంటే ధైర్యం ఉందా? తప్పైందా? క్షమించు. మీ అమ్మని తెలిసి కూడా ఎలా చెప్పమని చెప్తాను రా. ఇంకా నిద్రపోలేదా? హౌస్ ఓనర్ ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వు తిన్నావా? సార్ మీరేమనుకోనంటే చిన్న విషయం చెప్తాను. ఏంటది? వాడొక పిచ్చనా కొడుకు సార్, అమాయకుడు. నాకు బాగా తెలుసు సార్ వాడి గురించి. వాడు అసలు హత్య చేసే అవకాశమే లేదు. చింటూను అరెస్ట్ చేద్దాం వాళ్ళ రూమ్కి వెళ్ళాను సార్. కానీ చింటూ వాళ్ళ రూమ్లోనే సూసైడ్ చేసుకుని చనిపోయి ఉన్నాడు సార్. అయితే చింటూనే వీరయ్య మర్డరర్ అనే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. నో సార్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మిస్ అయ్యారు సార్. ఏంటది? చింటూ సూర్య రూమ్మేట్ సార్. కానీ చింటూ మాత్రమే కాదు సార్ సూర్య రూమ్మేట్. మనోజ్ మరియు చిరు వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు సార్. అమ్మ కోరిక. సార్ నాకు పర్మిషన్ ఇవ్వండి సార్. వాడిని నేను ఇంట్రాగేట్ చేస్తాను సార్. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. మేడం, ఇది రిసిపియన్స్ లిస్ట్. పర్ఫెక్ట్. వీటిని జాగ్రత్తగా పెట్టుకోండి. సరే. ఇంకా ఎన్ని రోజులు డాక్టర్ డోనర్ దొరకడానికి?
లిస్ట్లో రెండో పేరులోనే ఉంది, కొంచెం టైం పడుతుంది. ఏం మాట్లాడుతున్నారు? మొన్ననే కదా మొదటి పేరు అన్నారు. అవును కదా, కానీ ఇప్పుడు చూస్తే ఏమో రెండో ప్లేస్లో ఉంది. అసలేం జరుగుతుంది ఇక్కడ? మేము మా ప్రాణాలంటే అంత ఆటగా ఉందా? నా మీద అరిచినంత మాత్రం ఏమీ ఉపయోగం ఉండదు సూర్య. సూర్య ఏం చేస్తున్నావు? చూడు, పరి అనే పాప పేరు ఫస్ట్ లో ఉంది. సారీ డాక్టర్. ఏంట్రా నువ్వు అసలు? ఎందుకురా అంత కోపం? డాక్టర్ మీద అరుస్తారు ఎవరన్నా? డాక్టర్తో బాగా బిహేవ్ చేస్తావు. వెరీ గుడ్. లిస్ట్ రాసిన వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి. నువ్వు ఇక్కడే ఉండు. బీ కేర్ఫుల్ బేటా. చూడు, పరి అనే పాప పేరు ఫస్ట్ లో ఉంది. పర్లేదు ఉంచు అయ్యా. పిల్లలకి ఏమైనా తీసుకెళ్ళి తీసుకుని లిస్టులు మారుస్తారా? సార్ నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? పైన వాళ్ళు చెప్పింది నేను చేస్తానంటే దాని గురించి నాకేం తెలియదు సార్. కావాలంటే ఆ డబ్బులు మీరే ఉంచుకోండి సార్, 1000 రూపాయలు. ఎవడాడు? ఎక్కడుంటాడు? అతను ప్యారీ ఇండస్ట్రీస్ ఓనర్ సార్. తాజా వార్త. హైదరాబాద్ లో కలకలం రేపుతున్న 2 దారుణ హత్యలు. విచారణలో మొదటి అడుగుగా రైస్ మిల్ కార్మికులను ఇంటరాగేట్ చేస్తున్న పోలీసులు. ఇతను బండెక్కించండి, బండెక్కించండి. సొసైటీకి ఎంతో మేలు చేసే వీరయ్య గారిని చంపింది ఎవరో తెలుసుకోవడానికి మనం వేచి చూడాల్సిందే. నా కొరక ఆ రోజు ఎక్కడో నాకు చాలా కొట్టిందిరా. అసలు మీ ముగ్గురు రూమ్మేట్ తక్కువ కాలంలో చనిపోవడం ఏంట్రా? చెప్పు. నేను ఎవరిని చంపలేదు, నాకు ఏ సంబంధం లేదు. ఎవరిని చంపలేదు? చెప్పురా, చెప్పు అంటే మనకి బెయిల్ దొరికింది, రిలీజ్ చేశాయి. అంకుల్ అంతా ఓకేనా? నేను చూసుకుంటానమ్మా, నువ్వేం కంగారు పడకు. ఒరే సూర్య, పల్లెటూరు వాళ్ళు అంటే ప్రతి వాళ్ళు ఆడుకుంటారు. ఎన్నుంటే చెప్పేరా, జీవితాలు పోతాయి. నిన్నే మా అమ్మ చనిపోయింది. నా టైం ఏం బాలేదు. సూర్య, నేను ఎందుకు తీసుకొచ్చారు? సూర్య, అసలు నేను ఎందుకు కొడుతున్నారు? జాగ్రత్తగా చూసుకోమ్మా. థ్యాంక్ యూ సార్. సూర్య, గుర్తు పెట్టుకో, ఇంకొక 3 రోజుల్లో నీ బ్రతుకంతా జైల్లో ఉండేటట్టు చేస్తా.
ఏడుస్తున్నావు? ఒకసారి కూర్చో. ఏమైంది సూర్య? నేను వేరే ఇల్లు చూశాను, రేపే అక్కడికి వెళ్దాం. వినటానికి బాగుంది, కానీ మన దగ్గర అంత డబ్బు లేదు. ఆపరేషన్, డయాలసిస్, అప్పు, ఇవన్నీ ఎలా చూసుకుంటాం? డబ్బు గురించి నువ్వు కంగారు పడక పల్లవి, నేను ఏదో ఒకటి చేస్తాను. ఇక నీ ఆపరేషన్ అంటవా? డాక్టర్ చెప్పారు కదా, ఆ కృష్ణ ఫౌండేషన్ నీకు డబ్బులు ఇస్తా అన్నారు. ఏంటి, నీకోసం నేను ఇంత కూడా చేయలేనా? ఎలారా? చుట్టూ ఇంత జరుగుతున్నా అన్నింటినీ తట్టుకొని బాధ్యతలన్నీ చూసుకుంటున్నావు. ఏంటి ఇంకా కడుతున్నారా? ఇంకా ఎవరు రాలేదా? కాళ్ళు నొస్తున్నాయి. ఇంకా ఎన్ని మెట్లు సూర్య? చెప్పు. ఇంత అడుగుతున్నా ఎందుకు చెప్పట్లేదు సూర్య? చూడు, బిల్డింగ్ ఇంకా కడుతున్నారు కదా, అందుకే తక్కువకి వచ్చింది. నచ్చిందా? చాలా బాగుంది. అయితే గుడికి వెళ్ళాల్సిందే అంటావు? తప్పదు, నీకు తగ్గాలని కోరుకున్నాను. ఇంకా వేరే మన కోరికలు ఉన్నాయా నీకు? ఈ అప్పులన్నీ తీర్చేసేయాలి. ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవాలి. దాంట్లో బాగా డబ్బులు సంపాదించి ఒక అనాథాశ్రమం కట్టాలి. ఇంకా ఇంకానా? చాలు 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 చాలు. ఇంకా నొప్పి తగ్గట్లేదు. ఆ డబ్బాలో మందులుంటే తీసుకొస్తావా? తెస్తా ఉండు. నచ్చిందా? చాలా బాగున్నాయి. అది అక్షయ పాత్ర అన్నమాట. ఇక మీద ఇచ్చట బహుమతులు చాలా లభించిన. రోజునా? ఏమో, ఉండొచ్చేమో. సరే, నేను ఒక గంట అద్భుతమైన నిద్ర తీసి వస్తాను. సరే, నేను ఒక అద్భుతమైన వంట చేసేస్తా. హలో అమ్మా. రండి సార్, కూర్చోండి. ఇదే నా కొత్త ఇల్లు? అవును సార్. బాగుందమ్మా, మంచి పని చేసాం. అడ్రస్ మాత్రం ఇన్ఫార్మ్ చేసాం, లేదంటే మా ఇన్స్పెక్టర్కి అనుమానం పెరిగిపోయింది. ఒక నిమిషం ఉండండి సార్, మంచినీళ్ళు తీసుకొస్తాను. సరే అమ్మా. పరిస్థితులు ఏమీ మనకు అనుకూలంగా లేవు పల్లవి. చనిపోతున్న వారంతా సూర్యకి చాలా దగ్గరైన వారు. అందరూ అనుకునేది ఏంటంటే, ఒకటి చంపేవాడు సూర్య అయినా అయి ఉండాలి, లేదా నెక్స్ట్ చనిపోయేవాడు సూర్య అయినా అయి ఉండాలి. ఏదో దాస్తున్నాడు, అది చెప్పమాను. నిజం ఎంతో కాలం దాగదు. మా ఇన్స్పెక్టర్ గారు పంపించేస్తారు. అయినా అదంతా విరేగడ ఏరియా. ఆ మనుషులతో కొంచెం జాగ్రత్తగా ఉండు.
అసలు ఆ రోజు సూర్య ఎక్కడున్నాడు? దహన సంస్కారాలు అయ్యాక కనపడలేదు సార్. మళ్ళీ నెక్స్ట్ డే పొద్దునే కనిపించాడు. పోనీ ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాడు? రైస్ మిల్ కి వెళ్తున్నానని చెప్పాడు. నమస్తే సార్, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను సూర్య. ఇప్పుడు చెప్పు, వీరయ్య హత్య జరిగిన రాత్రి నువ్వు రైస్ మిల్కి వెళ్ళావంట? అవును సార్, ఆ రోజు పొద్దున జీతం ఇవ్వలేదు, రాత్రికి వచ్చి తీసుకోమన్నారు. ఏంటి సూర్య, చేతులారా ఎవరైనా సమస్యను నెత్తిమీద తెచ్చుకుంటారా? ఏమైంది సార్? అయినా మా వాళ్ళు కొడుతున్నప్పుడు నువ్వెందుకు ఈ విషయం చెప్పలేదు? నాకు భయమేసింది సార్, ఎక్కడ ఎక్కువ కొట్టేస్తారేమో అని. చాలా పెద్ద తప్పు చేశావు. ఆధారాలు లేని కేసులో సస్పెక్టెడ్ అయిన నువ్వు ఇన్ఫర్మేషన్ దాచావనుకో, అది మరింత ప్రమాదకరం. క్షమించండి సార్, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. పేపర్ పెన్ ఎందుకో, స్టేట్మెంట్ రాసుకుంటాను. సరే. Uttara, come. Join me. Quick. Pari, eat apple and drink the water, okay? I'll just jog with Dad and come. All right? Bye. బ్రేకింగ్ న్యూస్. నేటి ముఖ్యాంశాలు. హెడ్ కానిస్టేబుల్ రామారావు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామారావు గారు దారుణంగా రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. వంతెన పైనుంచి పడిపోగా మృతదేహం నీళ్లలో తేలింది. కుటుంబంలో భార్య పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. హలో, నమస్తే అండి, పల్లవి గారా? అవునండి, నమస్తే, చెప్పండి. మేము గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వెనస్డే మీకు సర్జరీ ఉంది, బుక్ చేయమంటారా? కానీ నాకన్నా ముందు లిస్ట్ లో ఒక పాప ఉందన్నారు కదా. మాకు కూడా ఇప్పుడే తెలిసిందండి ఆ పాప చనిపోయిందని. అందుకే ఈ స్లాట్ మీకు అరేంజ్ చేశాను. మండే హెచ్ఎల్ఏ టైపింగ్ రిపోర్ట్స్ చూపించి డబ్బులు కట్టేస్తే వెనస్డే స్లాట్ పెట్టుకుందాం. మండే రిపోర్ట్స్ తో రండి మేడం. ఇక్కడ వేలుముద్ర. పల్లవి, ఒక్క ఆటోగ్రాఫ్, ఒకే ఒక్క ఆటోగ్రాఫ్ సార్. అదా, మా మేనేజర్ చనిపోయాడు. చిరు అన్న చెప్పింది నిజమే. మంచితనం పేరు నిలబెడుతుందేమో కానీ ప్రాణాలని కాదు పల్లవి. మాకు కూడా ఇప్పుడే తెలిసిందండి ఆ పాప చనిపోయిందని.
నీకో విషయం చెప్పాలి. సూర్య అనే కుర్రాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడు అమాయకంగా ఏదో ఒక పని చేసుకోవాలి, అమ్మని బాగా చూసుకోవాలి, పల్లవి నవ్వితే మురిసిపోవాలనుకునేవాడు. కానీ ఇప్పుడు వాడు లేడు. నువ్వు ఇప్పుడెవరో కూడా నాకు తెలియట్లేదు. నాతో సరిగ్గా మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందో గుర్తుందా నీకు? నువ్వు చేసిన పనులన్నిటికీ పరిణామాలు ఉంటాయని నీకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది. అక్షయ్ పాత్రలో నీ కోసం ఒక బహుమతి వెయిట్ చేస్తుంది. వెళ్ళి చూడు. చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు సూర్య. ఎందుకిలా చేశా? ఎప్పటికైనా మనం కలిసి ఉండాలి, మనం పెళ్లి చేసుకోవాలని చాలా కలలు కన్నాను. నా నుంచి ఒక ప్రాణం ఈ భూమి మీద మన కోసం తేవాలనుకున్నాను. కానీ ఈరోజు నా వల్ల ఒక ప్రాణం ఈ భూమి నుంచి వెళ్ళిపోయింది. చాలా గొప్ప పని సంపాదించావురా నువ్వు. రాసిన ప్రతి ఒక్కరిని పొట్టన పెట్టుకునే ఒక పెన్, ప్రాణాలు లాక్కెళ్ళిపోయే ఒక పెన్. కానీ నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? ఆ పెన్తో రాయకుండానే దాన్ని జోబులో పెట్టుకునే సూర్య అనే ఒక అమ్మాయికుడు అప్పుడే చనిపోయాడు. వాడు వేరు, నువ్వు వేరు. అలాంటి అమ్మాయికుడు చావుతో మొదలైన ఈ పెన్ ప్రయాణం నీ చుట్టూ ఉన్న అందరినీ పొట్టన పెట్టుకుంది. బాధ అనేది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి ఉంటుంది. దానికి కారణం ఏదైనా కానీ వస్తున్న కన్నీళ్లు మాత్రం ఒకటే. దానికి డబ్బు ఉన్నా లేకపోయినా ఏం తేడా లేదు. దీనివల్ల నేను ఎలా చనిపోతానో తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, నేను వెళ్తున్నా సూర్య. నేను వస్తున్నా నీ దగ్గరికి, వస్తున్నా.